సో ఇవాళ మా పాపది 21st డే వ్లాగ్ చూడబోతున్నారు అనమాట మీరు. ఇగో మా చిన్న తల్లి అట్లా ఫొటోస్ దిగేస్తున్నాం. సో ఇట్లా పేరు పెట్టేటప్పుడు ఈపులో కొడతారన్నమాట. వదిన మరదలు లైటోళ్ళు, బావ మరదలు లైటోళ్ళు కొట్టుకుంటారు, పిల్ల మొగుడు కూడా కొట్టుకుంటారు. సో నేను మా ఆయనకు కొట్టిన, మా ఆయన నాకు కొడుతున్నాడు. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ మా పాపది 21st డే వ్లాగ్ చూడబోతున్నారు అనమాట మీరు. అయితే పొద్దున్నే ఇంటికాడ ఇట్లా రెడీ అయిపోయినా. మీ అందరికీ తెలుసు, నాకు ఇంపార్టెంట్ అకేషన్, ఫ్యామిలీ ఫంక్షన్ ఏది ఉన్నా సరే చిట్టి పాపనే మేకప్ హెయిర్ చేస్తుంది కాబట్టి. అండ్ పొద్దున తను ఈసీఎల్ దగ్గర ఉంటుంది, నా కోసం పొద్దున వచ్చింది. అండ్ ఇంకో విషయం ఏంటో తెలుసా, తనకి నా పాపకి జస్ట్ 1.5 month డిఫరెన్స్ ఉంది అంతే. అంత చిన్న పాపను కూడా తీసుకొని వచ్చి నాతో పాటు ఉండి నాకు మేకప్ చేసింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ చిట్టి. అండ్ ఈ శారీ గురించి కూడా నేను ఖచ్చితంగా చెప్పాలి. నాకు 7th month శ్రీమంతం అప్పుడు హైదరాబాద్లో చేసుకుంటా అని చెప్తే నా కోసం అర్హాస్ కోచర్ అనే పేజ్ నుంచి పంపించింది అనమాట. నేను 7th monthలో చేసుకోలేదు, 9th monthలో చేసుకోలేదు. అయినా సరే ఎప్పుడు పెడతారు, ఎప్పుడు కొలాబరేషన్ చేస్తారని అడగకుండా నా కోసం ఎంతసేపు అంటే అంతసేపు వెయిట్ చేసింది. అండ్ పాపకు కూడా తనే డ్రెస్ కుట్టించింది. సో థ్యాంక్ యూ అర్హాస్ కోచర్. నేను కొంతమందితోనే కొలాబరేషన్ చేస్తున్నాను, అందులో నువ్వు ఒకదానివి. ఎందుకంటే నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టవు, ఇట్లా కావాలి అట్లా కావాలని కూడా అడగవు. సో థ్యాంక్ యూ సో మచ్. నేను ఇక్కడ ఒక ఇట్లా రెడీ అవుతా ఉంటే అక్కడనేమో డెకోర్ అవుతుంది అనమాట. సో ఇది నేను రెంట్కి తీసుకున్నాను నేను. సో చిన్న గ్యాదరింగే కాబట్టి ఒరిజినల్ ఫ్లవర్స్తో వెళ్ళకుండా ఆర్టిఫిషియల్ ఫ్లవర్తోని తీసుకెళ్ళినాను అనమాట డెకరేషన్ అంతా. నెక్స్ట్ ఇంకా డెకోర్ అంతా అయిపోయింది. ఊయల మాత్రం సిల్వర్ది తీసుకున్నాం అనమాట. అంటే జర్మన్ సిల్వర్ ఉంటుంది కదా అది ఊయల. అండ్ కొన్ని ఫ్లవర్స్ మాత్రం ఒరిజినల్ ఫ్లవర్స్ ని యూజ్ చేసినాం. అండ్ ఇక్కడ నా చిన్న తల్లి వచ్చేసింది. దానికి మా తెలంగాణలో అయితే ఖచ్చితంగా మా నిజామాబాద్ సైడ్ ఫస్ట్ తెల్ల డ్రెస్ వేస్తాము. సో ఆ తెల్ల డ్రెస్ వేసి పురుడు తర్వాత ఇంకా మళ్ళీ రోజు రెగ్యులర్గా ఇంట్లో చిన్న చిన్న బొట్టు పెట్టినా. ఇంకా ఊయల రోజు అందరు వస్తారు కాబట్టి దిష్టి కావద్దని చెప్పేసి పెద్ద బొట్టు పెట్టినాను అనమాట. కుల్ల అంటాం మేము దీన్ని, మీరేమంటారో చెప్పండి. ఈ కుల్లకి రేణుగాయ అని గోల్డ్ కలర్ది అది కడతారనమాట. సో అది కట్టినాను నేను. ఇది ఒకసేపు డ్రెస్ వేసిన తర్వాత మళ్ళీ మన ఇష్టం వచ్చిన డ్రెస్ వేయొచ్చు. మేము చిన్న ఉన్నప్పుడు అయితే ఇది కొంచెం సన్నప్ క్లాత్ తో ఉడిపించి దీని మీద ఇంకొక డ్రెస్ వేస్తుండే. బట్ మేము వద్దులే వెన్నెలకు వేడవుతుంది అని చెప్పేసి వైట్ డ్రెస్ తీసేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక డ్రెస్ వేసినాం అనమాట. ఇగో మా చిన్న తల్లి అట్లా ఫొటోస్ దిగేస్తున్నాం. అండ్ ఏదైనా సరే ఫస్ట్ నేను వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తాను కాబట్టి అక్కడ దేవుడు పట్టం పెట్టించి పూజకంతా ప్రిపేర్ చేపిస్తున్నాను అనమాట. అక్కడ వేసి బాగుండి లైట్లు కూడా ఉన్నాయని చెప్పేసి దాన్ని తయారు చేసిన తర్వాత ఇక్కడ అక్క వాళ్ళందరూ కూర్చున్నారు కదా, అక్కడికి పంపించిన రోహిణి వాళ్ళ మమ్మీ అందరు వచ్చినారనమాట.
తెలంగాణలో 21 రోజుకి బాయిలకించి నీళ్ళు తోడుడు ఉంటది అనమాట. ఇక్కడ బాయి లేదు కాబట్టి వీళ్ళే డెకోర్ ఎవరైతే చేసిర్రో సో వాళ్ళే నాకు బాయి డెకోర్ని కూడా చేసిండ్రు అనమాట. సో 5 ముంతలు లేకపోతే 5 కుండలలో నీళ్ళు తీసుకొని పోవాలా. ఆ నీళ్ళను తెల్లారి తల్లి పిల్ల ఇద్దరు కలిసి స్నానం చేయాలన్నమాట, కొంచెం గరం పెట్టుకొని. ఆ ప్రాసెస్ అంతా మీరు చూస్తారు. ఇక్కడ ఇంకా పూజ చేసేసినాం అనమాట. సో 21 రోజుకి పుణ్యవచనం అని చేసుకుంటే మంచిది అని చెప్తే సో పుణ్యవచనం కూడా చేసినాము. అండ్ నేను పాప పేరు పుట్టకన్నా ముందే డిసైడ్ అయినాను కాబట్టి నేనైతే జన్మపత్రిక రాపించిన. ఇన్ ఫ్యూచర్లో ఎప్పటికన్నా వస్తుందని జన్మపత్రిక అయితే రాపించినాను అనమాట, పర్టికులర్ టైంకి ఇవన్నీ. సో ఇంకా పూజ అంతా జరుగుతుందన్నమాట. పుణ్యవచనము అండ్ అట్లనే పేరు పెట్టే కార్యం 2 అయిపోతున్నాయి. సో పురుడు తర్వాత చేసిన ఫంక్షన్ ఇదే అనమాట. సో అక్షంతలు మెల్లగా దాని తలపైన కూడా వేయించినాము. ఇంక పూజ అంతా చూడండి. మెల్లగా హిమజక్క, రోహిణి, దివ్య, హేమంత్ అన్న, సోను అందరు వచ్చేస్తున్నారనమాట.
నా పాప పుట్టినాక ఫస్ట్ పూజ నాకు ఎంత గమ్మత్ అనిపించిందో. అండ్ ఇక్కడ 3 గీతలు గీసి 3 పేర్లు పెట్టించున్నారనమాట. సో ఇక్కడ మాస నామము శ్రీదేవి, నక్షత్ర నామము విజయలక్ష్మి, వాడుక నామము వెన్నెల, ఈ 3 పేర్లు పెట్టినాం అనమాట. అండ్ నాది నా బిడ్డది సేమ్ రక్తం గ్రూపు, నాది నా బిడ్డది సేమ్ రాశి, జస్ట్ నక్షత్రాలే చేంజ్ అంతే. చెప్పండి. దీర్ఘాయుష్మాన్ చెప్పండి. దీర్ఘాయుష్మాన్ మాసనాన్ని శ్రీదేవి దీర్ఘాయుష్మాన్ నక్షత్ర విజయలక్ష్మి. సో ఇట్లా పేరు పెట్టేటప్పుడు ఈపులో కొడతారన్నమాట. వదిన మరదలు లైటోళ్ళు, బావ మరదలు లైటోళ్ళు కొట్టుకుంటారు, పిల్ల మొగుడు కూడా కొట్టుకుంటారు. సో నేను మా ఆయన కొట్టిన, మా ఆయన నాకు కొడుతున్నాడు. దీర్ఘాయుష్మాన్ మేము ముందే ఫిక్స్ అయినాము, పాపకు 21st డే లిమిటెడ్ పీపుల్తోనే చేస్తాము, 3 months పెద్దగా చేస్తామని చెప్పేసి. నేను ఇక్కడ ఎందుకు నవ్వుతున్నా అంటే, మా ఆయన దాంట్లో ఓం రాయమంటే ఓం అనే అక్షరాలు కాకుండా ఓం సింబల్ ఉంటుంది కదా, అది రాసినాడు అనమాట. ఎంత నవ్వుకున్నాను నేను. సో లిమిటెడ్ పీపుల్తోనే చేసుకుందాం అనుకున్నాం కాబట్టి నాకు నియర్ అండ్ డియర్ మాత్రమే పిలుచుకున్నాను, ఎందుకంటే చిన్నది కాబట్టి. అండ్ ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినా అందరూ వచ్చి ముట్టుకుంటారు, ఎవరికి వద్దని చెప్పలేము. సో ఇవన్నీ ఆలోచించుకొని 21st డే చాలా చిన్నగా మా కమ్యూనిటీలోనే చేసేసుకున్నాము. ఇక్కడ ధనరాజ్ అన్న పేరు పెడుతున్నాడు వెన్నెలకి. నక్షత్రనాన్ని విజయలక్ష్మి దీర్ఘాయుష్మాన్ వ్యవహార నాన్ని ఎద్దెల దీర్ఘాయుష్మాన్ పూజ అంతా అయిపోయిన తర్వాత అయ్యవారు మా ఇద్దరికి దీవెనార్తలు ఇచ్చారు.
తర్వాత చెప్పినాను కదా, ఇంకా డ్రెస్ చేంజ్ చేసి పాపకు మేము పెట్టే సొమ్ములు పెట్టి ఊయలను మీదికి తీసుకొచ్చి ఊయలలు వేస్తున్నాం. ఇక మేము తొట్లే అంటాం, మీరేమంటారు చెప్పారు? తొట్లే ఫంక్షన్ అంటాం. ఇప్పుడు ఇది తొట్లే ఫంక్షన్. నేను నా పెళ్లి చీర కిందేస్తున్నాను అనమాట. నెక్స్ట్ బేబీ పుట్టినప్పుడు ఈ శారీ కట్టుకున్నాను కదా, బ్లూ కలర్ శారీ, అది వేస్తా. అండ్ చేతులకు ఇవి సాకడి గుండ్లు కడుతున్నాము. ఈ సాకడి గుండ్లు దిష్టి పూసలు అంటారు మీరు. సో ఈ సాకడి గుండ్లు ఇద్దరికి ఏమంటారు చేపించాలి. ఈ సాకడి గుండ్లు ఒకళ్ళకి చేపించింది నెక్స్ట్ బేబీకి కూడా వాడొచ్చు. బట్ నేను కాకపోతే సెకండ్ బేబీకి కూడా సెపరేట్ గా చేపిస్తా. అవి వాళ్ళ పిల్లలకి ఇచ్చుకునేందుకు వాటిని సొంటి చిదగొట్టడం, కొత్తది చేపించడం చేయకుండా అట్లనే పెట్టిన అంతే. మళ్ళీ మంచిగా కుట్టినాను నేను మా ఆయన్ని. ఇక్కడ అక్క పేరు పెడతా ఉంటే కొడతా ఉన్నాం, ఇట్లా అందరం ఒక్కొక్కళ్ళం పేర్లు పెడతా ఉంటే కొడతా ఉన్నాం అనమాట. తర్వాత మాకు హారతి ఇచ్చేసారు. మంచిగా అయ్యవారు పాట కూడా పాడినాడు అనమాట. ఇంతకుముందు చెప్పినా కదా, తెలంగాణలో బాయిలకించి నీళ్లు తోడి బాలింత 5 ముంతలలో పోస్తే 5 కుండలలో పోస్తే అవి తీసుకుపోయి తెల్లారి కాగబెట్టుకొని స్నానం చేయాలి. సో ఇదే బాయి అనుకొని ఇక్కడ మనకి ఇదే దొరుకుతుంది కాబట్టి దానికి మంచిగా గంధము, పసుపు, సున్నము అన్నీ పెట్టినాము. అండ్ ఒరిజినల్ పూలతో డెకరేట్ చేసారు. అండ్ బాయి అంటే దానికి ఒక గిరిక కట్టి, దానికి ఒక చెంబు కట్టి ఒరిజినల్ ఫీలింగ్ వచ్చేటట్టే చేసారు. థ్యాంక్ యూ. వీళ్ళ పేజ్ని నేను ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేసినాను, వెళ్ళి చెక్ చేయండి.
5 సార్లు 5 సార్లు తీసినాను అనమాట. అండ్ ఇక్కడ కాటన్ అక్కడ వేస్తున్నాను. వాటి మీద నూనె పోయాల. ఇక్కడ డైలాగులు చెప్తూ వినండి. సో ఇక్కడ నూనె దార నీకిస్తా పాలదార నాకియు, నూనె దార నీకిస్తా పాలదార నాకియు అనుకుంటా 5 చోట్లల్లో నూనె పోసి నాకు పాలు మంచిగా పడాలని చెప్పి మొక్కుతారనమాట. సో నేను అట్లనే మొక్కిన. నిజంగానే నాకు 21st డే అయినప్పటి నుంచి మిల్క్ సప్లై అనేది మంచిగా ఇంప్రూవ్ అయింది. అంతకన్నా ముందు నేను కాంబినేషన్ ఫీడ్ ఉండే, బట్ 21st డే అయినప్పటి నుంచి ఎక్స్క్లూజివ్గా బ్రెస్ట్ ఫీడింగ్కి వెళ్ళిపోయినాను అనమాట. మంచిగా సఫిషియెంట్గా వచ్చినాయి వెన్నెలకు సరిపడా. ఇక్కడ అక్కలందరూ వచ్చి మొక్కినారనమాట. వీళ్ళే అమ్మలక్కలు చెంబులలో నీళ్ళు పట్టుకొని ఫోటోకి పోజ్ ఇచ్చారు మంచిగా. వచ్చిన వాళ్ళు అందరూ వెన్నెల గిఫ్ట్లు ఇచ్చారు, గోల్డ్ పెట్టిరు. అన్నిటికన్నా ముఖ్యంగా మంచి మనసుతో బ్లెస్ చేసిరు. అది నాకు చాలా 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 ఇంపార్టెంట్ నాకు వెన్నెలకి. అండ్ నాకు తెలుసు వీడియో చూస్తున్న మీరు కూడా మస్తు మంది బ్లెస్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ.
అండ్ మా అమ్మ వాళ్ళు వచ్చారు. ఈమె మా వదిన మాకు ఓడిబియ్యం పోస్తుంది అనమాట. ఓడిబియ్యం పోస్తారు కాబట్టి ఓడిబియ్యం పోస్తుంది. బట్టలు పెట్టి ఓడిబియ్యం పోస్తున్నారు. బంగారం కూడా పెట్టినారు నాకు. ఉయ్యాలలేసి ఈడ కూడా ఫోటోలు దిగినాం అనమాట. ఇది ఇయాలటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు.